బంగాళాఖాతంలో ఆచూకీ గల్లంతైన విమానం కోసం రెండో రోజు విశాఖ ఏజెన్సీలోనూ గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. స్థానిక గిరిజనులతో కలిసి కేడీపేట, నాతవరం ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే అమెరికా శాటిలైట్ చిత్రాలను కోరిన భారత ప్రభుత్వం మరో 2 రోజుల పాటు ఏజెన్సీలో గాలింపు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం తాంబూరు నుంచి పోర్ట్ బ్లెయిర్కు బయలుదేరి ఆచూకీ గల్లంతైన వైమానిక విమానం కోసం బంగాళాఖాతాన్ని జల్లెడ పడుతున్నారు త్రివిధ దళాల అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అసలు ఈ విమానాన్ని వెతకడంలో ఇబ్బందులేంటి, అక్కడ పరిస్థితి ఏంటి? 22వ తేదీన తాంబరం నుంచి బయలుదేరి అదృశ్యమైన IN-32 విమానం కోసం విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం గాలింపు కొనసాగుతుంది. ఒక పక్క బంగాళాఖాతంలో అధికారులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నప్పటికీ కూడా కొంతమంది గిరిజనులు బాపట్లలోని సూర్యలంక ఎయిర్ బేస్ కి ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో విస్తృతంగా ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం గల్లంతైన రోజు అదే సమయానికి భారీ శబ్దాలు ఏజెన్సీ ప్రాంతంలో వినిపించాయని గిరిజనులు సమాచారం అందించారు. వారం రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని వైరాంవరం అడ్డతేగల నుంచి కూడా అధికారులకు ఇదే విధమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆ ప్రాంతాల్లో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఆనవాళ్లు లభించకపోవడంతో అవి ఉత్త వదంతులేనని అధికారులు కొట్టిపారేశారు. తాజాగా సూర్యలంకలోని నేవల్ బేస్ కు వచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం విశాఖలోని అటవీ శాఖ అధికారులను పూర్తి స్థాయిలో కూడా నేవీ అప్రమత్తం చేసింది. 2 రోజుల క్రితం వైమానిక దళానికి సంబంధించిన అత్యాధునిక యుద్ధ విమానాలతో విశాఖ ఏజెన్సీలో క్షుణ్ణంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. అయితే ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో మాన్యువల్ గా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి పరిశీలించాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే నాతవరం ప్రాంతంలోని కొయ్యూరు, బకులూరు ప్రాంతాల్లో, అలాగే అసనగిరి, దుద్దుకూరు ప్రాంతాల్లో గిరిజనుల సహకారంతో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు లోపలికి వెళ్లి విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. నిన్నటి నుంచి ఈ గాలింపు కొనసాగుతున్నప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురవడంతో తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా అటవీ ప్రాంతంలో ఈ గల్లంతైన విమానం కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో కూడా అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. ఇప్పటికీ కూడా మొదటి రోజు నుంచి ఏ విధంగా అయితే గాలింపు చేపడుతున్నారో అదేవిధంగా గాలింపు కొనసాగుతుంది. మరోవైపు మారిషస్ నుంచి సముద్ర నిధి అనే ఒక అత్యాధునిక యుద్ధ నౌకను రప్పిస్తున్నారు. అయితే ఇది విమానం గల్లంతైంది అనుకున్న ప్రాంతానికి చేరుకోవడానికి మరో వారం రోజులు పడుతుంది అనే సమాచారం రావడంతో అప్పటిదాకా ఆగలేక అధికారులు అమెరికాకు సంబంధించిన సింథటిక్ ఆక్యుపెంచర్ శాటిలైట్ ఛాయాచిత్రాలను కూడా కోరింది. ఆ శాటిలైట్ ఇచ్చిన పిక్చర్స్ ఆధారంగా భారత యుద్ధ నౌకలతోనే ఆ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాలని కూడా నిర్ణయించారు. ముఖ్యంగా మారిషస్ నుంచి సముద్ర నిధి అనే షిప్ రావటం ద్వారా అందులో అత్యాధునిక పరికరాలు ఉంటాయి. రోబోస్ తో సముద్రం లోపల వరకు వెళ్లి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి, లోపల ఏముందో తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ షిప్ వచ్చే వరకు కూడా ఇప్పటి వరకు కొనసాగిస్తున్న గాలింపు చర్యలను కొనసాగించాలనే అధికారులు నిర్ణయించి ఆ దిశగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు విశాఖ అటవీ ప్రాంతంలో భారీ శబ్దాలు విన్నామని చెప్తున్న గిరిజనుల సమాచారం మేరకు ప్రస్తుతం మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా విస్తృతంగా గాలింపు కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గల్లంతైన విమానం కోసం అటు సముద్రంలోనూ ఇటు భూ ఉపరితలం పైన కూడా విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 రోజులు చూసిన తర్వాత నేవీకి సంబంధించిన అత్యాధునిక యుద్ధ విమానాలను మళ్లీ రంగంలోకి దించి తూర్పుగోదావరి, విశాఖ సరిహద్దుల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లెడ పట్టాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఇందుకు సంబంధించిన మ్యాపులను, ప్రాంతాలను ఇప్పటికే అమెరికాకు సంబంధించిన శాటిలైట్ విభాగానికి అందజేశారు. వాళ్ళు ఇచ్చే పిక్చర్స్ ఆధారంగా కూడా ఈ ఏజెన్సీలో విమానం ఏమన్నా గల్లంతైందా అనే అంశం పైన కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే 10 రోజులు గడిచిపోవడంతో ఆయా కుటుంబ సభ్యుల్లో విషాదం కొనసాగుతుంది. ఇప్పటికీ తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నైరాశ్యంలో మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇది విశాఖ ఏజెన్సీలో జరుగుతున్న గాలింపుకు సంబంధించిన తాజా పరిస్థితి. ప్రతిభ. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.